ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు తన ఓటు హక్కును చూపించినటువంటి ఉత్సుకత ఈరోజు పెరిగిన పోలింగ్ శాతం అద్దం పడుతుంది. స్థానిక సంస్థలు ప్రాదేశిక ఎన్నికల్లో చూపించవలసినటువంటి ఓటింగ్ శాతం ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో ఇంతలా పెరగడం అది అధికార పార్టీకి ఈరోజు గడ్డుకాలమా లేకపోతే కూటమికి కలిసి వస్తుందా అన్న విషయం మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు పైడి వేణుగోపాలరావు మనతో ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఈరోజు ఓటు వేయడానికి బారులు తేరి మరి ఎండని సైతం లెక్క చేయకుండా ఓటు హక్కును అసలు ఎందుకు ఈ పరిణామాలు, ఎవరికి ఇది కలిసి వచ్చే అవకాశంగా మనం తీసుకుంటాం? ఇది జగన్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా కూటమి పనికి వస్తుంది. ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు ఈ జిల్లాలో రాష్ట్రంలో ఇంచుమించు 135-150 స్థానాలు గెలిపే అవకాశం ఉంది. ఎంపీలు కూడా 20 నుంచి 22 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కానీ ఇంతలా ఓటర్లు ఎందుకు అంత ఉత్సుకత చూపే పరిస్థితి? స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రాదేశిక ఎన్నికలకు మాత్రం ఓటర్లని బారులు తీసే మన పరిస్థితి. కానీ ఈ మునుపెన్నడూ లేని విధంగా ఇంతలా బారులు తీరి అంతలా స్వచ్ఛందంగా వచ్చి ఓటు వినియోగించడం అనుకున్నటువంటి ఆ బ్రహ్మమైనటువంటి కారణం ఏమని మనం అనుకోవచ్చు? గతంలో జగన్ వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది ఒకసారి 2014లో. ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పేసి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈయన ఎన్నో రకాల వాగ్దానాలు చేశాడు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేవు, వ్యాపారస్తులకు వ్యాపారాలు లేవు, తర్వాత ఉద్యోగస్తులు కానీ పెన్షన్స్ కానీ ఎవరు కూడా సరైన టైంలో జీతాలు లేవు, తర్వాత ఉపాధి అవకాశాలు లేవు. అందువల్ల అన్ని కార్మికులకి ఉపాధి అవకాశాలు లేవు. ఇసుక కొరత వల్ల కార్మికులు కూడా భవన మార్గాలు కూడా సుమారు ఒక 50 లక్షల మంది వీధిని పడే పరిస్థితి. ఈ అందరూ కూడా ఈ ప్రభుత్వం మారితే కానీ మన బ్రతుకులు బాగుపడవు, మన జీవితాలు బాగుపడవు అని ఒక నిర్ధారణకు వచ్చారు. అది మీ వరకు మీరు మీ పక్క నుంచి ఆలోచన. కానీ ఈసారి వైసీపీ పార్టీ మాత్రం 151 సీటు కంటే ఎక్కువే రావడానికి ఈ పోలింగ్ నమోదు ప్రక్రియ మాకు దోహదపడుతున్నాడు. ఈ ప్రక్రియ నేను నిన్ననే విన్నాను. అమెరికా నుంచి కూడా ఒక మహిళ వచ్చి ఓటేసింది. ఎంత టైం వేస్ట్, ఎంత డబ్బు ఖర్చు పెట్టి. అంత ఉత్సాహం మీద ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, ఎలాగైనా ఎన్డీఏ కూటమి అధికారులు తీసుకురావాలి, ఈ ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు, మళ్ళీ విధ్వంసే తప్ప లాభం అని చెప్పి కక్షతో అందరూ ఓటర్లు కూడా ఎన్డీఏ కూటమి పెద్ద ఎత్తున వచ్చి ఓటేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ వర్సెస్ వైసీపీఏ బరిలో ఉంటుందని రాష్ట్ర ప్రజలు నిశ్చయించుకున్న తరుణంలో చివరి క్షణంలో జనసేన, అదే బాటలో బీజేపీ మూడు కలిసి ఈరోజు పొత్తుల్లో భాగంగా బరిలో వైసీపీ పార్టీపై మూకుమ్మడి దాడి చేసే ప్రక్రియ చూస్తుంటే పొత్తుల్ని ఈరోజు రాష్ట్ర ఓటర్లు అంటే హక్కును చేసుకుని సిద్ధంగా ఉన్నారు అనుకోవచ్చా? యాక్చువల్గా భారతీయ జనతా పార్టీకి ఇండివిజువల్గా దేశంలో 370 సీట్లు వస్తాయి. ఎన్డీఏ కూటమికి 400 పైన వస్తాయి. పాత మిత్రులను కలుపుకొని అంటే దేశంలో ప్రభుత్వం బలంగా ఉండాలి. బలంగా ఉంటే నిర్ణయాలు కఠినంగా తీసుకోవడానికి అభివృద్ధి బాటలు వేస్తాయి. కఠిన నిర్ణయాల వల్ల తీసుకున్నది. ఒక బలహీన ప్రభుత్వం వల్ల కఠినమైన నిర్ణయాలు తీసుకోలేదు. కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మరి దేశం అభివృద్ధి చెందదు. అందువల్ల ఈ దేశం ఇప్పుడు 11వ స్థానం నుంచి మోడీ గారు 5వ స్థానం తీసుకొచ్చారు. నెక్స్ట్ 5 సంవత్సరాల్లో దీన్ని 3వ స్థానం తీసుకురావాలని చెప్పేసి అమెరికా, చైనా తర్వాత అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుల ఆకాంక్షతో మోడీ గారు పనిచేస్తున్నారు. అందువల్ల ఈ కూటమి ఏర్పడే కారణం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఈ కూటమి ఏర్పాటు క్రమంలోనే బాబు బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ఈ ముగ్గురు కూడా 3 కళ్ళుగా ఈరోజు బీజేపీ వాళ్ళ ముగ్గురు నేతలను కూడా ఆరాధిస్తుంది. నిజమేనా? ఆదరిస్తుంది. ఎందుకంటే ఈ విధ్వంసకర పాలన చరమగీతం పాడాలంటే జనసేన, బీజేపీ ఆల్రెడీ పొత్తులో ఉంది. భాగంలో ఎన్డీఏలో జనసేన పార్టీ ఉంది. జగన్ ఎందుకు అంతగా ఆరాధిస్తుంది బీజేపీ? జగన్ ఏమీ ఆరాధించలేదు. ఏ సీఎంనైనా ప్రజల మంది గౌరవించి తప్పదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఢిల్లీ పోతే గౌరవిస్తారు, తప్పేం లేదు. మన రాజ్యాంగ పద్ధతిగా గౌరవించాలి. కానీ రాష్ట్రం ఇంత విధ్వంసం అవుతున్నా కూడాను ఒక దేశ ప్రధానిగా ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే రాజధాని లేనటువంటి ఈ రాష్ట్రంలో 3 రాజధానుల ప్రక్రియ ఇటువంటి పోకట్లు పడుతున్నప్పుడు కనీసం భారతదేశంలో ఒక భాగమైన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయంలో ఎందుకు బీజేపీ
చొరవ తీసుకోకుండా 5 ఏళ్ళు నిర్లక్ష్యం చేసింది. నిర్లక్ష్యం ఏమాత్రం వహించలేదు. అనేక సందర్భాల్లో అనేక ఆర్థికపరమైన అప్పులు వాడినప్పుడు కానీ ఈ సబ్మిట్ చేసే విధానంలో కానీ కేంద్ర ప్రభుత్వానికి ఈయన సబ్మిట్ చేసే విధానంలో కానీ అనేక హెచ్చరికలు కూడా గతంలో ఎన్నోసార్లు ఆర్థిక శాఖ చేసింది, నిర్మలా సీతారామన్ చేసింది, అందరూ కూడా చేయడం జరిగింది. సో ఆ మాట వినకపోవడం ఈరోజు టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు ఆవశ్యకత ఏర్పడిందా? అలాగేం కాదు, టీడీపీ పాత మిత్రుడే. ఇంతకుముందు కూడా 2014లో కూడా కలిసి పనిచేసాం. ఇంతకుముందు ఇంచుమించు 4 సార్లు, ఇది 4వసారి టీడీపీ బీజేపీ కూటమి గారి జనసేన ఈ మధ్యలో 2014 తర్వాత వచ్చింది. కానీ గతంలో మేమందరం కలిసి చాలా పనిచేసినప్పుడు కూడా కూటమి వస్తుంది. చూస్తే ప్రస్తుతం సీట్లు బట్టవాడా విషయంలో బీజేపీకి జనసేనకి ఇచ్చినటువంటి ఏవైతే ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే స్థానాలు వైసీపీ ఆ సీట్లన్నీ కూడా గెలుపు ఖాతాలో వేసుకుంది. ఇక మిగతావి ఏమంటే టీడీపీకి సంబంధించినటువంటి కొన్ని స్థానాలు కనుక చేల్చగలిస్తే అధికారంలోకి వస్తాం, మీ 2 పార్టీలకు ఇచ్చినటువంటి సీట్లలో మీ 2 పార్టీల అభ్యర్థులు ఓడిపోవడం ఖాయం అన్నటువంటి ధీమా వైసీపీ వ్యక్తం. అది అంతలో భ్రమ మాత్రమే. ఇది ఈ సీటు గ్యారెంటీ గెలిచేస్తాము గెలవని లేదు. అన్ని సీట్లు 175 సీట్లు ఒకలాగే చూస్తాం మేము. అందువల్ల అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను బట్టి అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితిని బట్టి ఇచ్చి పుచ్చుకోవడం ఉంది, పొత్తుని ధర్మం ఏర్పడుతుంది. అంతకుమించి ఏర్పాట్లో మీలో పొత్తు ధర్మం ఉన్నా కూడాను వైసీపీ పార్టీ బీజేపీ పోటీ చేసిన దగ్గర జనసేన పోటీ చేసిన దగ్గర మాత్రం అభ్యర్థులపై వైసీపీ పార్టీ అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడక. ఇక మిగతా స్థానంలో వాళ్ళు దృష్టి కేంద్రీకృతం చేసి పోలింగ్ ప్రక్రియలో భాగస్వాములు. అది నల్లేరు మీద నడక కాదండి, అలా భ్రమది. అంత ఈజీ ఏం కాదు. మా ఖచ్చితంగా 10 మంది అభ్యర్థులు కూడా గెలుస్తారు, 6 మంది ఎంపీ అభ్యర్థులు కూడా గ్యారంటీ గెలుస్తారు మాకు. కానీ మరి అలాంటప్పుడు 151+ స్థానాలు గెలుచుకొని ఆంధ్రప్రదేశ్లో రేపు రాబోయే ఎన్నికల ఫలితాలు దేశ చరిత్రలోనే నిలిచిపోయే ఫలితాలుగా ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్. ఏమంటారు? ఈ మధ్యన రాజకీయ విశ్లేషకులు ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. ఓడిపోతాం తెలిసిన అభ్యర్థి కూడా నేను గెలుస్తూ అంటాడు. ఏ పార్టీ ఓడిపోతాం అన్నప్పటికీ తెలిసినప్పటికి కూడా తెలిసిపోద్ది. జనరల్గా తెలిసిపోద్ది. ప్రజల మీద అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరికైనా మన మీద ప్రజా రెస్పాన్స్ ఎలాగుంది, మనం ఓటింగ్ మన పడుతుందా లేదని తెలిసిపోద్ది. కౌంటింగ్ అయినంత సందర్భంలో 2 రౌండ్లు అయితే వీడికి తక్కువ మెజార్టీ వచ్చిన 4-5 రౌండ్లో ఎక్కువ వస్తాయి, అప్పుడు కలిసిపోతుంది ఆశతో పోయినంత వరకు కూడా ఏ అభ్యర్థి కూడా నేను ఓడిపోతానని చెప్పడు. మన రాష్ట్రంలో కానీ దేశంలో పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా పార్టీ కూడా ఓడిపోయినప్పుడు యాక్సెప్ట్ చేస్తారు తప్ప ఓడిపోయినంత వరకు కూడా లాస్ట్ రౌండ్ వరకు మేమే గెలుస్తూ ఉంటారు. చూస్తే ప్రస్తుతం మునిపెన్నడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజన ఆంధ్రప్రదేశ్ పోలింగ్ ప్రక్రియ తర్వాత ఎటువంటి విధ్వంసం ఘటనలు చూడవచ్చు. ఈసారి పల్నాడు రాయలసీమలో అంతలా విధ్వంసం జరగడానికి కారణం ఏమనుకుంటున్నారు? అదే సిగ్నల్ మనకి. వాళ్ళు ఏడు బెదికొచ్చారు. వైసీపీ అభ్యర్థులు కానీ వైసీపీ పార్టీ కానీ ఓడిపోతామనేటువంటి పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం వాళ్ళు ఎంఐఎంలు కానీ బీజేపీ కానీ చేయలేదు. వాళ్ళు వైకాపా ఎమ్మెల్యే పిన్నెలైనా ఆయన చేశాడు, ఆయన అనుసరులు ఖచ్చితంగా చేసినప్పుడు కూడా అధికార పార్టీ పీఓ కానీ ఏపీఓ కానీ వాళ్ళు బయట పెట్టలేదు. ఈ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత అవన్నీ కూడా బయటకు వచ్చాయి. అంటే ఇప్పుడు అలజడకు కారణం ఓటమి భయంతోనే వారి అలజడలు సృష్టిస్తున్నారు. అంతే, ఓటమి భయంతో అల్లలు జరుగుతున్నాయి, అంతకుమించి మరేం లేదు. బీజేపీలో ఒక సీనియర్ నాయకులుగా శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం 10 నియోజకవర్గాల్లో ఈరోజు కూటమి అభ్యర్థులు ఎంతమంది గెలిచే అవకాశం ఉన్నట్టు ధీమా ఏమైనా ఉందా మీకు? 10 మంది అభ్యర్థుల్లో పాలకొండకు సంబంధించి జనసేన పార్టీ పోటీ చేస్తుంది, హెచ్ఎల్కి సంబంధించి బీజేపీ పోటీ చేస్తుంది. 10 మందికి 10 మంది కూడా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న తప్పకుండా అద్భుతమైన మెజార్టీతో విజయాలు సాధిస్తారు. వైసీపీ పార్టీ మాత్రం కూటమికి కనీసం 5 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నట్టు ఒక ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ 5 సీట్లు ఏవైనా మీరు చెప్పగలరా? ఏ సీటు కూడా 10 సీట్లకి 10 సీట్లు గెలుస్తాం, అందులో 5 సీట్లు వాళ్ళ భ్రమ. ఎన్నికల్లో 4వ తారీఖు రిజల్ట్స్ వస్తే ఆ భ్రమలు తేలిపోతాయి. వైసీపీ భ్రమలు తేలిపోతాయి. చెప్పినా వినే పరిస్థితులు లేరు.
వాళ్ళు ప్రజల మీద అవగాహన దీన్ని బట్టి అవగాహన లేదనమాట. సంక్షేమమే ధ్యేయంగా 5 ఏళ్ళు పరిపాలించినట్టు జగన్ ఈరోజు పెరిగిన ఓటింగ్ శాతం తమకు అనుకూలంగా ఉంటుంది, కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి ప్రజలు కనెక్ట్ అవ్వలేదు అంటున్నారు. అది వాస్తవేనా? సంక్షేమం పక్క ఉంచండి, ఏదైనా సంక్షేమము ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కేంద్ర పార్టీ ఇచ్చిన నిధుల ద్వారా అభివృద్ధి జరిగింది తప్ప పిఎంఏ ఇల్లు కానీ, జలజీవన మిషన్ ఇది కానీ, గ్యాస్ కనెక్షన్లు కానీ, గ్రామీణ సడక్ యోజన హైవేస్ కానీ, ఉపాధి హామీ పథకం కానీ ఏదైనా జరిగిందంటే కేంద్రంతో పథకాలు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏది చేసిందే లేదు. అది ఆ పబ్లిసిటీ ఎక్కడ ప్రజల్లో కానీ ఓటర్లు కూడా కనిపించలేదు. ఇది 5 ఏళ్ళలో కరోనా ప్యానిక్ ఒక 2 ఏళ్ళు పోతే 3 ఏళ్ళు సాధారణ పరిస్థితులు వచ్చేసరికి కొంత సమయం పట్టింది. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంక్షేమం అందించిందనే విషయం ఏ లబ్ధిదారుడికైనా తెలుసా? కింద స్థాయి కార్యకర్త నుంచి మన ఎన్నికల్లో స్వయంగా మన ప్రధానమంత్రి గారు వచ్చి చెప్పారు, అమిత్ షా గారు వచ్చి చెప్పారు, జేపీ నడ్డా గారు వచ్చి చెప్పారు, కేంద్ర మంత్రులు కేంద్ర నాయకత్వాలు చెప్పేది. అలాగే రాష్ట్ర నాయకత్వం ప్రదేశ్ మేడం కానీ మిగతా రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు మేమందరం కూడా ప్రజల్లోకి చెప్పడం జరిగింది. చెప్పడం ద్వారా అంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చి మాకు ఎన్డీఏ కూటమి గెలుపుకి ప్రజలు ముందుకు వచ్చారు. చూస్తే కనుక 2004 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడానికి 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సృష్టించినటువంటి అరాచకాన్ని ఎప్పుడు పారద్రోలుదామనే ఉద్దేశంతో ఓటరు స్వచ్ఛంగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి దోహదపడమే ఈరోజు పోలింగ్ శాతం పెరగడానికి కారణమని వేణుగోపాల్ స్పష్టం చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక కూటమి అభ్యర్థులు ఏదైతే పొత్తుల్లో భాగంగా బీజేపీ జనసేనకు కేటాయించిన స్థానాలన్నీ కూడా గెలుస్తాం, వైసీపీ ఏదైతే గెలుస్తామన్నటువంటి ధీమా చివరి వరకు కూడాను గెలుస్తామన్నట్టు ఒక ధీమాయే తప్ప ఓటమిని అంగీకరించలేనటువంటి తరుణం ఒక నిర్ణయంతోనే ఈరోజు పలు ప్రాంతాల్లో అలజడి సృష్టిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు విభజన ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మునుపెన్నడూ లేనట్టు విధంగా ఈసారి రాష్ట్రంలో అలజడులకు వైసీపీ ప్రోత్సహించడమే దీనికి కారణం. ఓడిపోతామనే భయమే వారి చేత ఇటువంటి ఆకృత్యాలకి పాల్పడేలా చేస్తుందని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. మరి ఈ విషయంలో జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ తర్వాత ఈ రాష్ట్రంలో కూటమికి జనం పట్టం కడతారా, లేకపోతే వైనాట్ 151+ అన్నటువంటి జగన్ ధీమాకి భరోసా ఇస్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.